అండ్ నేను ఇప్పుడు చిరంజీవి గారితో రకరకాలు చాలా మంది డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్స్ కనెక్ట్ అవుతున్నారు, కొన్ని కథలు ఓకే అవుతున్నాయని వింటున్నాము. మీరు ఎందుకు చిరంజీవి గారి కలిసిన ప్రాసెస్ లో ఉందండి. అంటే నాకు ఈ సినిమా చాలా పట్టింది కదా. చిరంజీవి గారు చాలా సార్లు కలిసాను. చిరంజీవి గారితో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ చేశాను. 4 గంటలు యాడ్ ఫినిష్ చేసాము. ఒక 8 గంటలు టైం తీసుకుని అది కూడా నేను 4 hours లో చేసేసాను. డబ్బింగ్ వెళ్ళినప్పుడు కూడా చిన్న యాడ్ ఫిల్మ్ నేను డబ్బింగ్ చెప్పించాను. అసలు నా డబ్బింగ్లో ఇంత ఇన్వాల్వ్ అయిన డైరెక్టర్ ఈ మధ్యకాలంలో చూడలేదు. ఆయన పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. నేను ఎక్కడ చెప్పలేదు, సందర్భం రాలేదు కాబట్టి. చిరంజీవి గారితో నా సినిమా ప్రాసెస్లో ఉంది. ఈ సినిమా కొంచెం అనుకున్నాను డిలే అవడం మూలంతో నేను ఖచ్చితంగా మెగాస్టార్తో ఒక రౌడీ అల్లుడు, ఒక దొంగ మొగుడు, ఒక గ్యాంగ్ లీడర్ లాంటి సినిమా చేసి తీరుతాను. 100%. థ్యాంక్ యూ. తర్వాత మీరు చలంగారి మైదానం చేద్దాం అనుకుని ఎందుకు ఆగిపోయారు? అమాయకత్వమే ఆభరణంగా ధరించి ఇండస్ట్రీకి వచ్చిన హరీష్ అది. నేను పుస్తకాలు బాగా చదవడం మూలంగా ఎండమూరి గారి ప్రేమ, చలంగారి మైదానం, ఎండమూరి గారి ఆనంద బ్రహ్మ వీటిని సినిమాలకు తీద్దామని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత కళాత్మకమైన ఇండస్ట్రీ అయినా సరే వ్యాపారం ఏంటి, బిజినెస్ ఏంటి, ఎలాంటి సినిమాలు ఏంటి, ఎందుకు చూస్తారు, ఏ సెంటర్ ప్రేక్షకులు మనం సర్వ్ చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నాం. దానికి ఒక ఫ్లాప్ భరాయించాల్సి వచ్చింది. మిరపకాయ నుంచి గేర్ షిఫ్ట్ అయింది. అక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు ఇలాంటి ఒక సాహితీ సమగ్రత కాకపోయినా, నేపథ్యం కాకపోయినా, అట్లీస్ట్ సాహితీ వాసనలు, సాహిత్య పరిమళాలు కాస్త అక్కడో ఇక్కడో చిన్న స్ప్రే చేసుకున్నట్టు పూసుకొని వచ్చిన ఒక అబ్బాయి షాక్ లాంటి సినిమా తీసిన తర్వాత షాక్, మధురం మధురం ఇలాంటి పాటలు ఇంత క్లాస్గా ఉన్న సినిమా నుంచి కట్ చేస్తే మిరపకాయ అని టైటిల్కి వచ్చినప్పటి నుంచి ఐ అండర్స్టూడ్ ద డైనమిజం ఆఫ్ సినిమా. ఓకే, అంటే మైదానం క్రాంతిగా తీద్దాం అనుకున్నారు సౌందర్య గారితో. నన్ను వెళ్ళి కథ చదివి వినిపించన్నారు. ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అనేది మీ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలబడుతుందని మీరు నమ్మగలుగుతున్నారా? గబ్బర్ సింగ్ చేసినప్పుడు అండి ఇది ఇండస్ట్రీ హిట్ అవుతుంది కానీ, దీని తర్వాత ప్రేక్షకుల బ్రహ్మరథం పడతారని కానీ, పవన్ కళ్యాణ్ గారి పక్కన అభిమానులు నా ఫోటో కూడా పెడతారని కానీ నేను అనుకోలే. ఈ సినిమాలో బిగినింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే భగవద్గీత అని నెక్స్ట్ ఇంకోటి ఇలాగ ఉంది. భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు, యుద్ధాన్ని మధ్యలో వదిలేమని చెప్పలేదు. కరెక్ట్. ఎందుకో తెలియకుండా ఈ మధ్యన భగవద్గీత ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎక్కువ ఉంది. అంటే కొత్తగా ఏం చదవట్లేదు, చిన్నప్పటి చదువుకుందే. సో భగవద్గీతలో సారం ఏంటి? నీ పని నువ్వు చేయి, ఫలితాన్ని నాకు వదిలే అని చెప్పాడు దేవుడు. మాకు దేవుళ్ళు ఎవరు? ప్రేక్షక దేవుళ్ళు. భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు, మనమే సరిగా పట్ల. భగవద్గీతలో ఏం చెప్పాడంటే, అరే నువ్వు నీ పని, నీ డైరెక్షన్ నువ్వు చెయ్యి, ఫలితం ప్రేక్షకులకు వదిలేయి, ప్రేక్షకులకు వదిలేయి. దేవుడు అంటే నీకు సపరేట్ దేవుళ్ళు కాదు, ప్రేక్షకుల దేవుళ్ళు, వాళ్ళకు వదిలేసి అని చెప్పాడు ఆయన. మనం కాస్త లేటుగా పట్టాం అది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్ ది వరల్డ్ amongst all religious works, భగవద్గీత ఈజ్ వైడ్లీ మిస్కన్స్ట్రూడ్ అండ్ కంప్లీట్లీ మిస్ఇంటర్ప్రిటెడ్. ఎందుకంటే భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు లక్షలాది మందిని చంపేశాడు. భగవద్గీత విన్న తర్వాత మనకి ఎలాగ అది ఒక మెలాంకలిక్, అదే అండి హీరో ఇంట్రడక్షన్ లో అదే మీరు భగవద్గీత ఉంటుంది. అంటే మనకి శోకాన్ని దూరం చేసేది శ్లోకం అన్నారు. ఎస్, భగవద్గీత అంతా శ్లోకాలతో ఉంటుంది కాబట్టి ఇంట్లో ఏదైనా చెడు జరిగినా, ఎవరైనా పోయినా భగవద్గీత వింటే ఈ శ్లోకం ద్వారా వాడి శోకం పోద్ది అన్న ఒక అనాలజీలో పెద్దవాళ్ళు చెప్పారు. అంతే తప్ప కేవలం అప్పుడే వినమని కాదు. భగవద్గీత అనేది ఒక ప్యాథస్ను, ఒక విషాదాన్ని సూచించేది కాదు. విషాదం వేరు, వైరాగ్యం వేరు. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. సో హీరోయిజం, భగవద్గీత విన్న అర్జునుడు హీరో అయ్యాడని నా ఫీలింగ్. అందుకే నేను హీరో ఇంట్రడక్షన్లో భగవద్గీత పెట్టా. ఫెంటాస్టిక్ అండి, చాలా గ్రేట్ అనాలిసిస్. నిజంగా చెప్తున్నా, అప్రిషియబుల్, కమెండబుల్, రియల్లీ కమెండ్. నిన్న పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆ స్టేజ్ మీద మాట అన్నారు కదా, మా హరీష్ శంకరు భగవద్గీత కాదు ఇది భగవద్గీత అని అంటే నేనే కొంచెం తగ్గాను ఆ డైలాగ్ పాయింట్ దగ్గర అని మాట ఏదో అన్నారు. దాన్ని హౌ కుడ్ యూ రియల్లీ కన్విన్స్ పవన్ కళ్యాణ్ గారిని ఆ ఆస్పెక్ట్? ఆయన ఎందుకంటే ఆయన హీస్ గాట్ వెరీ లిమిటేషన్స్. కళ్యాణ్ గారు మంచితనం ఏంటంటే, అవతలలో ఒక పావుల మంచితనం ఉంటే ఆయన ఒక 50 పైసలు, ఒక 60 పైసలు పొగిడి ఎంకరేజ్ చేస్తారు. ఆయన చదివిన పుస్తకాలు నేను చదవలేదు డెఫినెట్గా. ఎస్ అండి, అందులో డౌట్ లేదు. ఆయనకు చదివారు నాకు తెలియదు. మొన్న అసెంబ్లీలో ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు వచ్చిన ఆముక్తమాల్య పద్యం చదువుతుంటే నా కళ్ళెమ్మని నీళ్ళు ఆగలా. ఇతను కదా నా హీరో, ఇతను కదా నా సంస్కృతిని అసెంబ్లీలో చెప్తున్నాడు, ఇతను కదా నా సంప్రదాయాల్ని, నా తెలుగు పద్యాన్ని
ఇతను కదా చెప్తున్నాడు అని ఆ ఉద్వేగంతో ఒక తెలుగు మాస్టర్ అబ్బాయిగా ఉప ముఖ్యమంత్రి అలాగా తెలుగు సాహిత్యం పద్యం నాకు లాస్ట్ టైం ఎవరు అలా చెప్పారో అసెంబ్లీలో గుర్తులేదు, మేబీ నేను చూసుండాము నాకున్న అనుభవానికి. ఈ జనరేషన్లో ఎస్పెషల్లీ ఈ జెన్జీ జనరేషన్లలో ఆముక్తమాలిద పద్యాన్ని అంత స్టాండర్డ్ అసెంబ్లీలో చెప్పిన వ్యక్తి నా హీరో. అందుకు నేను ఆయనతో కంపేర్ చేస్తే అసలు మనం పోల్చుకోకూడదు, కానీ ఆయన గుర్తిస్తాడు. నేను డైలాగ్ చెప్పినా ఏం చెప్పినా గుర్తిస్తాడు. గుర్తించి నువ్వు సరస్వతి పుత్రుని చెప్పి నీకు అహంకారం ఎక్కువ కదా మాట అన్నారు. పాండిత్యం సార్ పెద్ద పెద్ద మాటలు ఎందుకు సార్ వదిలేదు, అహంకారం ఎక్కడ ఉంటుంది సార్, అలాగే ఏమి ఉండదు అది ఇది నేను లేదు. ఆయన ఎప్పుడన్నా సార్ ఈ పదం కొంచెం వినపట్లేదు, కొంచెం ఇది స్పష్టంగా పలకరంటే చూసావా, నేనే బాగా పలుకుతాను, నాకే తెలుగు బాగా వచ్చింది, హరీష్కి అహంకారం అయ్యా బాగా అంటే కాదండి, 1 more సార్ అంటే చేసి నాకు అర్థం చేద్దాంలే అంటే. సో హీ అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ అవర్ లాంగ్వేజ్, అవర్ కల్చర్, అవర్ ధర్మ. అందుకు సినిమాలో అవకాశం దొరికినప్పుడల్లా అది చొప్పించడానికి నేను ట్రై చేస్తాను, ఆయన ట్రై చేస్తాడు. ఇది ఒక మిషన్ లాగా మేము ముందుకు తీసుకెళ్తాం. అండ్ దాంట్లో డైలాగ్ మీరు మనం ఎప్పుడో రౌండ్ టేబుల్ దాంట్లో నేను అడిగాను, సనాతన ధర్మం అంటే నేను దానికోసమే డైలాగ్ మీరు ట్రైలర్లో కూడా కట్ చేశారని అనిపించింది నాకు. ఈ దేశంలో మగాడు బొట్టు పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూస్తావా అన్నది. అంటే అది సనాతన ధర్మం. మగాడు బొట్టు పెట్టుకుంటే కాదండి, మగాడు బొట్టు పెడితే చిన్న డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకున్నారు, అక్కడ మా హీరో చెప్పింది ఎలాగంటే ఈ దేశపు మగవాడు బొట్టు పెడితే చూస్తావు. బొట్టు పెట్టడం అంటే జనరల్గా ఇప్పుడు మీరు చూస్తుంటారు క్రికెటర్ స్టార్ హోటల్స్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఆడపడుచులు వచ్చి బొట్టు పెడతారు. బొట్టు పెట్టేది ఆడపడుచుల పని, అవును, వాళ్ళ సాంప్రదాయం. మగవాడు కూడా బొట్టు పెట్టుకుంటాడు. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నప్పుడు కూడా చెల్లో, అమ్మ, భార్య ఎవరో వచ్చి వదిన గారైనా ఎవరైనా బొట్టు పెడతారు కదా. అవును, ఈ దేశపు మగాడు బొట్టు పెడితే ఎలా ఉంటా చూస్తావా అనేది ఒక అగ్రెషన్, ఒక ఎమోషన్ నుంచి వచ్చే డైలాగ్. అది మీరు సినిమాలో చూస్తే చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ అది నాకు అనిపించింది అనమాట. ఇది సనాతన ధర్మ ఆస్పెక్ట్ లో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగ అని భగవద్గీతలు చెప్పారు. నేను ఫస్ట్ టైం పోస్ట్ చేసినప్పుడు సనాతన ధర్మ సంస్థాపనార్థాయ అనేసా. ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మీకు నిజంగానే గర్వం, మీకు తెలుగు బాగా వచ్చు. ఎలాగైనా ఈ రోజుకి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న మాటని ఆ ఎక్స్టెన్షన్, ప్రీ ఎక్స్టెన్షన్ ఎవరు ఇవ్వలేదు సార్. సనాతన ధర్మ సంస్థాపన యు ఆర్ ది ఫస్ట్ వన్. డీజేలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, ఈ రోజుల్లో ఇంత చెడు, కలియుగంలో 3 పాదాలు చెడు అంటారు చూసారా. అవును, అందుకే ట్విట్టర్లో 1/3 ట్రోలింగ్స్ ఉన్నా నేను ఆ పాజిటివ్ దాన్ని తీసుకుని ముందుకెళ్తుంటా. ఇది కలియుగం, ఇక్కడ 3 అడుగులు అధర్మం ఉంటే ఒకే అడుగు ఉంటుంది. అవును, మా దాంట్లో కొంచెం లెంత్ ఎక్కువైంది తీసేసిన తప్ప ఎందుకు ఇంత ఫైట్ చేస్తున్నావు నువ్వు అని హీరోని ఒకళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు, ఇది కలియుగము, ఈ కలియుగంలో ధర్మం ఒకే పాదము, అధర్మం 3 పాదాలు అని చెప్పినప్పుడు హీరో ఏమంటాడంటే ఆ ఒక్క పాదం నాది ఎందుకు అవ్వకూడదు, ఆ ఒక్క అడుగు నేను ఎందుకు వేయకూడదు అంటాడు. సో నాకు ఉన్న దృష్ట్యా నేను అది బిఫోర్ షూట్ చేసింది అనమాట, ఎలక్షన్స్ బిఫోర్ షూట్ చేసిన డైలాగ్ అది. అప్పుడు కథ వేరు. సో అది ఇప్పుడు సరిగ్గా మారిందండి మీ తాలూకా అవుట్లుక్ కానీ, లేకపోతే మీ మైండ్ సెట్ ఆఫ్టర్ అంత గొప్ప విజయాన్ని? చెప్పాను కదా, నేను క్లియర్గా చెప్పాను కదా, ఐటమ్ సాంగ్స్ పెట్టడము, ఒక అమ్మాయి వెనకాల మా హీరో గారు డ్యాన్స్ చేయడం, ఇవన్నీ ఇప్పుడు ఎన్నో హోదాకి తగవు. అలా అని చెప్పి ఎక్కడ ఎంటర్టైన్మెంట్ తగ్గినట్టు ఉండదు. ఎంటర్టైన్మెంట్ కన్సర్న్స్ ఉంటాయి, విజన్ ఏం మారిపోదు. పవన్ కళ్యాణ్ గారిని అందరూ ఇప్పుడు గబ్బర్ సింగ్ లా చూపించామని అంటున్నారుగా. ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఆయన బయట వేసుకుంటున్నట్టు వైట్ అండ్ వైట్లోనో లేకపోతే ఇంకో దాంట్లో నేను సినిమాలో చూపించలేను. అలాగా అందులో బయట చూస్తున్నాం కదా. కన్సర్న్స్ మారాయి, విజన్ మారలేదు. విజన్ మారలేదు. అదే మీరు ఇందాక చెప్పారు కదా, ఇప్పుడు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే వేస్తాం తప్ప సినిమాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం కదా. సో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.